ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది కొబ్బరికాయ దేవుడికి కొడుతూ ఉంటారు. కొట్టిన తర్వాత అందులో కానీ ఈ ఒక్కటి వేసి నైవేద్యం పెడితే మరి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ అని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు పెద్దగా నియమాలను పాటించాం, కానీ కొన్ని నియమాలను పాటించాలని పండితులు కూడా అంటున్నారు. మనం పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేస్తే పూజ అయిపోయిందని భావిస్తూ ఉంటాం, కానీ కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టడంలో కూడా ఒక విధానం ఉంటుంది. కొబ్బరికాయను దేవుడి దగ్గర కొట్టడం వల్ల అరిష్టాలు అన్ని పోయి శాంతి కలుగుతుంది. కొబ్బరికాయను శుభ్రంగా కడిగి పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకొని కొట్టాలి. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొట్టడానికి ఉపయోగించే రాయి ఆగ్నేయ దిశలో ఉండాలి. కొబ్బరికాయను సుమారుగా 8 అంగుళాల ఎత్తు నుండి కొట్టాలి. కొబ్బరికాయ సమంగా పగిలితే శుభం కలుగుతుందని భావిస్తారు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల ఏమైనా నల్లగా ఉంటే శివాయ నమః అంటూ 108 సార్లు జపిస్తే ఆ దోషం పోతుంది. కొబ్బరికాయను కొట్టిన తర్వాత నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోని కొబ్బరి నీటిలో కొట్టిన కొబ్బరి చిప్పల్లో పంచదార లేదా పటిక బెల్లం పలుకులు వేసి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా కొట్టిన కొబ్బరి చిప్పల్లో పంచదార వేసి నైవేద్యం పెడితే అన్ని శుభాలే జరుగుతాయి. మీరు కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు మర్చిపోకుండా పంచదార వేసి నైవేద్యం పెట్టండి, అన్ని శుభాలు జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.